నమస్తే, వెల్కమ్ టు భారతీయ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తడిసిన ధాన్యం కొనడంలో కేంద్రం మొండి చేయి. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల వెన్నంటి నిలుస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వెల్లడి. బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్లు అబద్ధాలు. దేశ సుస్థిర నిర్మాణానికి సర్దార్ పటేల్ సేవలు ఎనలేనివని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 562 సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో ఆయన సాగుతున్న భీమ్గల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం మన దేశ సుస్థిర నిర్మాణానికి ఎనలేని సేవలందించిన ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు. దేశానికి స్వతంత్రం లభించిన వెంటనే 562 సంస్థానాలను దేశంలో విలీనం చేయడం చరిత్రలో అద్భుతమని ఆయన పేర్కొన్నారు. ఆయన చూపిన ఐక్యత, సేవ, దేశభక్తి విలువలను ప్రజలు ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ దేశ ప్రజలకు జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని భారీ ర్యాలీ మరియు నివాళుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి నేతృత్వంలో ఆర్ఆర్ చౌరస్తా శివాజీ విగ్రహం నుండి వర్ణి చౌరస్తా వద్ద ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు రన్ ఫర్ యూనిటీ నినాదంతో మార్చ్ నిర్వహించారు. జాతీయ జెండాలు, దేశభక్తి నినాదాలతో కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. నగరవాసులు, యువత భారీ సంఖ్యలో హాజరయ్యారు. సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ సర్దార్ పటేల్ కేవలం ఒక నాయకుడు కాదని ఆయన ఒక శక్తి, ఒక సంకల్పం, ఒక ధైర్య స్వరూపమని కొనియాడారు. ప్రతీకగా నిలిచిన భారతరత్న మాజీ ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ గారైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక శక్తి, ఆయన ఒక స్ఫూర్తి. కోట్లాది మంది భారతదేశ ప్రజలకు ఈరోజు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోటి ఐక్యతకు చిహ్నంగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మనందరికీ ఆదర్శప్రాయం. ఏదైతే 562 సంస్థానాలని భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత విలీనం చేసిందో ఎటువంటి శక్తి ప్రదర్శన లేకుండా ఆయన చాకచక్యంతో, ఆయన తెలివితోటి, ఆయన రాజకీయ ఊహతోటి ఆయన చేసిన అనేది కేవలం 3 అది మనందరికీ తెలుసు. దేశం స్వతంత్రం పొందిన వెంటనే 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం చరిత్రలో ఓ అద్భుతమని ఆయన తెలిపారు. సంస్థానాల విలీనాలు బలప్రయోగం ద్వారా కాదని ఆయన తెలివితేటలు, దౌత్యం, కఠిన నిర్ణయాలు భారతదేశాన్ని ఐక్యంగా నిలిచేలా చేశాయని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పటేల్ కలల భారత్ సాకారం అవుతుందన్నారు. బలమైన నిర్ణయాలు, స్థిర నిబద్ధత ఇవన్నీ పటేల్ స్ఫూర్తి అని ఆయన కొనియాడారు.
కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 150వ జయంతి భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా శాఖ తరఫున ఈరోజు పెద్ద ఎత్తున శివాజీ చౌక్ నుంచి ఇక్కడి వరకు ఏదైతే ఈ దేశాన్ని అఖండంగా ఉంచాలని, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులుగా గర్వంగా ఉండాలని ఆ రోజు ఈ దేశానికి ఉప ప్రధాని హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్నో చిన్న చిన్న రాజ్యాలను ఈ దేశంలో గడిపి అఖండ భారతదేశానికి రూపకల్పన చేసిన ఆయన ముఖ్యంగా తెలంగాణ నిజాం కబంధ హస్తాల నుంచి, నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించి మనను తెలంగాణను భారతదేశంలో కలిపి ఈరోజు గర్వంగా కూడా ప్రతి తెలంగాణవాది గర్వంగా కూడా చెప్పుకుంటున్న ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో అత్యధికంగా వచ్చి చేరుతోంది. దీంతో 26 వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి 1,00,000 క్యూసెక్ల నీటిని ప్రాజెక్టు అధికారులు విడుదల చేస్తున్నారు. బాల్కొండ మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో మళ్లీ వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు నుంచి గోదావరికి నీటి విడుదలను సంబంధిత అధికారులు పెంచారు. గురువారం ఉదయం వరకు 1,10,000 క్యూసెక్కులకు క్రమంగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు అధికారులు 26 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి 1,00,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఆవిరి రూపంలో 231 క్యూసెక్కుల నీరు పోతుందని, లక్ష్మీ కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను నిలిపివేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నగరంలోని స్నేహ సొసైటీ మానసిక దివ్యాంగ విద్యార్థులు దేశ ఐక్యత తెలిపే దిశగా ర్యాలీ చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. దేశ సమగ్రత, దేశ ఐక్యత, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండాలని పోరాడిన గొప్ప వ్యక్తి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వారు నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాల ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగ మరియు అంధ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్నేహ సొసైటీ పాఠశాల నుంచి పుర వీధుల గుండా కొనసాగించి దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఐక్యమత్యమే మహాబలం, హమ్ సబ్ ఏక్ హై, యునైటెడ్ వి స్టాండ్, మేరా భారత్ మహాన్ అనే నినాదాలతో దేశ ఐక్యతను పుర వీధుల గుండా సాగుతూ చాటి చెప్పారు. ఈ ర్యాలీ అనంతరం స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ఏర్పాటు చేసిన దేశ ఐక్యత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి మాట్లాడుతూ శాంతి అహింస అనే నినాదంతో జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడడం జరిగిందన్నారు. స్వాతంత్ర అనంతరం వివిధ సంస్థానాధీశుల పాలనలో ఉన్న రాష్ట్రాలను, ఈశాన్య భారతంలో భాగమైన కొన్ని రాష్ట్రాలను, నైజాం పాలనలో ఉన్న హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రాలను భారత యూనియన్లో కలిపారు. దేశ సమగ్రత, దేశ ఐక్యత, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండాలని పోరాడిన గొప్ప వ్యక్తి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వారు తెలిపారు. అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవసాయం, రైతాంగం, దీన స్థితిలో ఉన్న వారికి సైతం వెన్నుదన్నుగా ఉండి పోరాడడం వల్ల అన్నదాతలు సర్దార్ వల్లభాయ్ పటేల్గా పిలవడం జరిగిందని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను 2014 నుండి నిర్వహిస్తున్నప్పటికీ ఈ సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం, మానసిక దివ్యాంగులే కాకుండా ప్రతి ఒక్కరికి తెలియపరిచే దిశగా వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా కలిసి ఉన్నప్పుడే దేశ ఐక్యత ఇతర దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు చెప్పారు. నిర్వహించుకుంటామంటే వల్లభాయ్ పటేల్ గారు మనకి ఏమి పదవి స్వీకరించి మనకి ఏ మంత్రిగా ఉన్నాడు, టీచర్లు ఎవరు చెప్పలేదు, గైడ్ పిల్లలు కూడా చెప్పలేదు. సో ఈరోజు వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మనం రాష్ట్రీయ ఏకతా దివస్ నిర్వహించుకుంటాం కదా. ఎందుకు ఆయన పుట్టినరోజునే ఎందుకు నిర్వహించుకుంటున్నాము? రాష్ట్రీయ ఏకతా దివస్ ఎందుకు నిర్వహించుకుంటున్నాం అంటే ఆయన మనకి ఉప ప్రధానిగా, అదేవిధంగా దేశ వ్యవహారాల శాఖ మంత్రి అంటే హోమ్ మినిస్టర్గా మనకి పనిచేశారు. పనిచేసినప్పుడు ఏం చేసినారంటే మనకి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం భారతదేశము ఇతరుల పాలనలో కూడా ఉంది.
ముఖ్యంగా మన తెలంగాణ నైజాం పాలనలో, అదేవిధంగా గోవా పోర్చుగీస్ వారి పాలనలో, సో ఈ విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈశాన్య రాష్ట్రాలు అంటారు కదా, అవన్నీ కూడా పరుల పాలనలో, లేకపోతే రాజుల పాలనలో, లేకపోతే సంస్థానాధీశుల పాలనలో ఆ రోజుల్లో ఉండేవి. వీటిని అన్నింటినీ కూడా భారతదేశంలో విలీనం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో దాన్ని పురస్కరించుకొని ఆయన ఏదైతే జాతీయ ఐక్యత కోసము, భారతదేశం ఐక్యత కోసము కృషి చేశారో, ఆయన కృషిని గుర్తిస్తూ మరి 2014 సంవత్సరం నుంచి ఏకతా దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే 6 గ్యారంటీల అమలు బాధ్యతలను సైతం ఆయనకు అప్పగించారు. కేబినెట్ హోదా కల్పించారు. మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. సెక్రటేరియట్లో మినిస్టర్లతో సమానంగా ఛాంబర్ కేటాయించడంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖాధిపతులతో సంక్షేమ పథకాల అమలుపై సలహాలు, సూచనలు ఇచ్చేలా అధికారాలు కల్పించారు. బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కావడంతో జిల్లా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం గల వ్యక్తి అయిన సుదర్శన్ రెడ్డి తన పదవికి వన్నె తెస్తూ సంక్షేమ పథకాల అమల్లో తనదైన శైలిలో పనితీరు ఉంటుందని వారు తెలిపారు. 6 కాలం కష్టించి వరి సాగు చేసిన రైతుల ఆశల్లో చివరికి వర్షం అల్లకల్లోలం సృష్టించింది. కల్లాలు చెరువులను తలపిస్తున్నాయి. మోంతా తుఫాన్ కారణంగా 4-5 రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వరి కోతలకు ఆటంకం ఏర్పడింది. జిల్లాలో బుధవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. చాలా గ్రామాల్లో భారీ వర్షం కురియడంతో రోడ్లపై ఆరబోసిన ధాన్యం నీటిలో కొట్టుకుపోగా వరి పైరు నీట మునిగింది. బుధవారం రాత్రి 5 గంటల పాటు వర్షం కురవగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కల్లాల్లోని ధాన్యం రంగు మారి మొలకలు వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అత్యధికంగా ఆలూరు మండలంలో 14 సెంటీమీటర్ల వర్షం కురవగా ఆర్మూర్లో 13, నందిపేటలో 11, కమ్మర్పల్లిలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. డొంకేశ్వర్, భీమ్గల్, జక్రన్పల్లి, మోర్తాడ్, వేల్పూర్ మండలాల్లో 10 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 70% వరి పంట కోతలు పూర్తి కాగా కల్లాలు రోడ్లపై ధాన్యం ఆరబోశారు. మిగిలిన 30%లో 10%కి పైగా పంట నేల కొరిగింది. వర్షపు నీరు నిల్వ ఉండడంతో వరి పంట కోతకు ఆటంకం ఏర్పడుతోంది. కాగా జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేసేంత నష్టం జరగలేదని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తెలిపారు. నగరంలో 9 రోజుల పాటు కొనసాగే పాలిటెక్నిక్ ప్రీమియం లీగ్ సెషన్ క్రికెట్ టోర్నమెంట్ను రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు. ఉత్తమ చదువులు చదవడంతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ప్రభుత్వ క్రీడలను ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో పాలిటెక్నిక్ ప్రీమియర్ లీగ్ సెషన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. టోర్నమెంటును రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్న గడుగు గంగాధర్ టాస్ ఎగరవేసి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ 9 రోజుల పాటు ఉంటుందని, ఇందులో 8 జట్లు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని, గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకొని ఓడిన వారు గెలుపు కోసం మరింత కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలో క్రీడా మైదానం కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి కనబర్చాలని, తద్వారా మంచి మేధాశక్తితో పాటు ఉన్నత చదువులకు దోహదపడతాయని ఆయన చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కంటేశ్వర్ ఆలయ చైర్మన్ తిరుపతి నరేందర్ గౌడ్, 14వ డివిజన్ అధ్యక్షుడు ప్రీతం, ప్రీమియం లీగ్ టోర్నమెంట్ నిర్వాహకులు తులా రాకేష్, కోల్తే దీపక్, ఆకుల నాని తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చక్కని కార్యక్రమం యూత్ ఎంకరేజ్మెంట్ కొరకు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ సుమారు 8 టీంలు అనుకుంటాను. 8 టీంలు వచ్చాయి. అదేవిధంగా 150 మెంబర్స్. కానీ మీ అందరికి నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఫ్రెండ్లీ మ్యాచ్ ఉండాలా. అన్నదమ్ములాగా ఫ్యామిలీ మెంబర్ లాగా ఓడినా గెలిచిన ఓటమి
కంపల్సరీ ఒకరు ఓడితే ఒకరు గెలిచాం కాబట్టి ఓటమి చెందిన వాళ్ళని తక్కువ విషయం మాట్లాడకుండా గెలిచిన వాళ్ళని ఎక్కనుకోకుండా అందరం లవ్లీగా రిసీవ్ చేసుకొని హగ్ చేసుకొని ఓడిపోయిన వాళ్ళకి కూడా విషయం చెప్పి పంపే విధంగా లవ్లీగా ఉండాలని సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా ఇదే విధంగా స్పోర్ట్స్ కండక్ట్ చేసినప్పుడు అరే పలానా ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తే చాలా స్పోర్టివ్గా ఉంటుంది, లవ్లీగా ఉంటుంది, మనం వెళ్దామనే ఆలోచన రావాలి. కానీ గేమ్ ముగిసిన తర్వాత ఫైనల్గా ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు ఓడిన వాళ్ళని ఏదో కామెంట్ చేస్తే వాళ్ళు హర్ట్ అయ్యి నెక్స్ట్ టైం మనం పిలిస్తే రాని పరిస్థితి రాకుండా చూడాలని కూడా సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భీమ్గల్ శ్రీ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్చారాల మధ్య కన్నుల పండుగగా సాగింది. భీమ్గల్ మండల కేంద్ర సమీపంలో గల లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ క్షేత్రం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కళ్యాణ మహోత్సవ సంబరాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాల మధ్య శ్రీవారికి అమ్మవార్లకు కన్యాదానం జరిపించి మంగళ సూత్రధారణ చేయించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణం తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భీమ్గల్ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను పుస్తెమట్టలు స్వామివారికి సమర్పించారు. అనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా కళ్యాణం రోజు స్వామివారి రథాన్ని 5 అడుగులు ముందుకు లాగారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడు కొన్ని తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. తడిసిన ధాన్యం కొనడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే రైతుల వెన్నంటి నిలుస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్తున్నారు. కేంద్రం నిజంగా రైతుల పక్షాన ఉంటే సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల తడిసిపోయిన వారి ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తుందని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని రైతులకు ధైర్యాన్నిచ్చారు. వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తూ రైస్ మిల్లులకు తరలించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ రైతుల నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రైతు చెమట చుక్క వృధా కాకుండా తడిసిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని, 2 రోజుల్లో రైస్ మిల్లులకు తరలించి 3 రోజులకే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు.
ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, వడ్లతో పాటు నీళ్ల తడవడం వల్ల సుమారు 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యం దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేసినట్లు తెలియజేశారు. వర్షం కారణంగా ధాన్యం రంగు మారినా తడిసిన ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగ ఇప్పటి వరకు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందని, మిగతా 8 లక్షల టన్నులను వారం రోజుల్లో కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తామని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎమ్మెల్యే తీవ్రంగా తప్పుపట్టారు. తడిసిన ధాన్యం కొనుగోలంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని, బీజేపీ ప్రభుత్వానికి రైతుల కష్టం తెలియదని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఇందల్వాయి సొసైటీ చైర్మన్ సిహెచ్ గోవర్ధన్ రెడ్డి, గన్నారం ఇమ్మడి గోపి, లింగాపూర్ సంతోష్ రెడ్డి, బద్దం రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. సొసైటీ ఫ్యాక్సీ ద్వారా మరి గన్నారంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాన్ని నేను మరి నాతో పాటు మరి జిల్లా కలెక్టర్ గారు, తర్వాత డిఎం కోఆపరేటివ్స్, మళ్ళా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, సొసైటీ చైర్మన్ గోపి గారు, మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కారణం ఏంటంటే మనకు మోంతా తుఫాన్ ద్వారా, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ద్వారా అకాల వర్షాలు పడ్డాయి. ఎంత పడ్డాయంటే చాలా, అసలు ఆంధ్రలో బీభత్సమైంది. మన దగ్గర కూడా ఈ గోదావరి బెల్ట్, ఇప్పుడు మనకు పెద్దపల్లి కానీ ఈ హుస్నాబాద్, వరంగల్, ఖమ్మం ఏరియాలో చాలా వర్షం పడ్డది. మనకు కూడా మొన్న 2 days బ్యాక్ ఏమైందంటే రాత్రి దగ్గర 5 నుండి 10 సెంటీమీటర్లు శ్రీకొండ సైడ్ కొద్దిగా ఎక్కువ పడ్డది, ఇంకా బోధన్ సైడ్ కొంత తక్కువ పడ్డది. మొత్తం మీద 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యము తడిసిపోయినట్టు అంచనాలు వచ్చాయి. మనము ఎప్పుడైతే తుఫాన్ను ఎక్స్పెక్ట్ చేసినామో, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మరి కలెక్టర్ గారితో అందరూ కూడా, జిల్లా యంత్రాంగాలు అంటే గవర్నమెంట్ యంత్రాంగాన్ని అందరూ కూడా, నాట్ ఓన్లీ జిల్లా కలెక్టర్సే కాకుండా కోఆపరేటివ్ సెక్టరు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈవెన్ ఇంకా అంటే డిఆర్డిఏ వాళ్ళు కానీ, మళ్ళీ సివిల్ సప్లైస్, వీళ్ళందరూ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి మరి వెంటనే మనము కోతలు ఆపాలని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము ప్రెస్ మీట్ కూడా పెట్టి మన దగ్గర చెప్పినాం. తర్వాత మనకు మార్కెట్ కమిటీలో టార్పలిన్లు ఉండే ఒక 10,000 అంటే సెట్స్ ఉంటే అవి కూడా మనము రైతులకు ప్రికాషన్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సొసైటీకి 200 ఇట్లా అవైలబుల్ బట్టి. సో చాలా మటుకు ధైర్యాన్ని మనం కాపాడుకున్నాం. అలర్ట్గా ఉన్నాం కాబట్టే మరి ఎంత వర్షం పడ్డా ఇప్పుడు అన్ని కోతలు అయిపోయినాయి. మెజారిటీ మోర్ దెన్ 60% కోతలు అయిపోయినాయి, ఇంకొక 40% ఉన్నాయి. సో అవి వడ్లు కాపాడుకోవాలి, ఎట్లా మనం గవర్నమెంట్ కొనాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి తడవకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అయినప్పటికీ ఏంటంటే ఇప్పుడు మనం బాగా పడితే భూమి నుండి కిందికి వెళ్తే ఏమొస్తుంది, కొన్ని వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది. ఇవన్నీ కావడం వల్ల మరి ఎక్కువ వర్షపాతం పడడం వల్ల దగ్గర 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిచిందని మనకు అంచనాలు వచ్చినాయి. విద్యుత్ షాక్ తగిలిన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ఆ వ్యక్తిని ముట్టుకోరాదని, కర్రలు వాడాలని రుద్రుడు ఏడీ తోట రాజశేఖర్ సూచించారు. ఇంటిలో తప్పకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా భూగర్భ జలమట్టం పెరిగి బోరు, మోటార్ విద్యుత్ వాడకం తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు. ఇంటి డాబాలపై సోలార్ రూఫ్ టాప్ అమర్చుకొని విద్యుత్ ఉత్పత్తిదారులు కావాలని ఆయన పేర్కొన్నారు. రుద్రూర్ మండలంలోని ఎస్ఎన్పురం, వడ్డేపల్లి గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు విద్యుత్ ప్రమాదాల నుండి రక్షించుకుందాం, భద్రతా సూచనలు పాటిద్దామని రుద్రూర్ ఏడీ తోట రాజశేఖర్ పేర్కొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి డాబాలపై జీఐ వైర్లు కట్టి బట్టలు ఆరవేయకూడదని, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదన్నారు. ఇటీవల కోటగిరి మండల గ్రామంలో జరిగిన సంఘటన ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఇంట్లో ఇనుప మెట్లు లూజ్ వైర్ తెగిపడిన వైరుతో జరిగిన ప్రమాదంతో మనిషి ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఆయన తెలిపారు. కావున ఇంట్లో కూడా వైరింగ్ నాణ్యమైన వైర్లను వాడాలని సూచించారు. ఇంటిలోని పరికరాలను సొంతగా రిపేర్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలని, తెగిపడిన విద్యుత్ తీగలను తాకరాదన్నారు. వర్షం పడ్డప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్, చెట్టు కొమ్మలను తాకరాదని, విద్యుత్ షాక్ తగిలిన వ్యక్తిని రక్షించాలని, ఆతృతతో ఆ వ్యక్తిని ముట్టుకోరాదని, కర్రలతో వాడాలని తెలిపారు. విద్యుత్ పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడాలని ఆయన సూచించారు. గదిలో ఎవరు లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆర్పేయాలని, నాణ్యమైన ISI మార్కు గల వస్తువులను వాడాలని, ఎయిర్ కండిషనర్స్ 25 degrees వద్ద అమర్చుకొని అరగంట తర్వాత ఆఫ్ చేయాలని, తడి బట్టలను ఐరన్ చేయకూడదని ఆయన తెలిపారు. ఒక్క యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే జీవితంలో 1 లక్ష రూపాయలు పొదుపు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంటిలో తప్పకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా భూగర్భ జల మట్టం పెరిగి
బోరు మోటారు విద్యుత్ వాడకం తగ్గించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం చంద్రకాంత్ రెడ్డి, ఉపాధ్యాయుడు శ్యామ్, స్థానిక సబ్ ఇంజనీర్ బాలకిషన్, విద్యుత్ సిబ్బంది లైనింగ్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ నాయక్, లైన్మెన్ రామచందర్, చిన్నబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. భూభారతిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిష్కారం అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలని ఆయన అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ ఇతర సిబ్బందితో భూభారతి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్వ ప్రక్రియ అమలుపై సమీక్ష జరిపారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆయా మాడ్యూల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా పీఓటీలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలని అన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్వ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా కేటగిరీల వారిని మ్యాపింగ్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించి BLO సూపర్వైజర్లు, BLOలకు కలెక్టర్ సూచన చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక గ్రామం భక్తి పారవశ్యమైంది. ముద్రాజ్ కులస్తులు నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ పెద్దమ్మ తల్లి స్థిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శోభాయమానంగా జరిగింది. చివరి రోజు జగన్మాత శ్రీ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా వీక్షించారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి నూతన ఆలయాన్ని ముదిరాజ్ కులస్తులు అద్భుతంగా నిర్మించారు. పాత ఆలయం శిథిలావస్థకు చేరడంతో ముదిరాజ్ సంఘ సభ్యులు ఒక్కొక్కరు 1,20,000 రూపాయల చొప్పున నగదు జమ చేసి నూతన ఆలయ నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ మేరకు నూతన ఆలయంలో జగన్మాత శ్రీ పెద్దమ్మ తల్లి స్థిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఈ నెల 27 నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముదిరాజ్ సంఘ సభ్యులు, మహిళలు శ్రీ పెద్దమ్మ తల్లి మాలాధారణ చేసి నియమనిష్టలతో ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ నెల 27న గురువారం అఖండ దీపారాధన, ధ్వజారోహణ, మహాగణపతి పూజ, పుణ్యవచనం, రక్షాబంధన్, రిత్విక్ వరణం, యాగశాల ప్రవేశం, మండపం, యోగిని వాస్తు, క్షేత్రపాలక సర్వభద్ర మండల పూజ, అగ్ని ప్రతిష్ఠ, మహాగణపతి హోమం, నైవేద్యం, హారతి, తీర్థ ప్రసాద వితరణ, రాత్రి భోజన కార్యక్రమాలు నిర్వహించారు. రెండవ రోజు మూలమంత్ర హవనము, నవగ్రహ హోమం, చండీ హోమం, పంచగవ్య, ఫల, పుష్ప, ధాన్య, శయ్యాదివాసం, హారతి, భజన కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు అయిన శుక్రవారం ఉదయం 4:25 శ్రీ పెద్దమ్మ తల్లి స్థిర విగ్రహ ప్రతిష్ఠ, ఋత్విక్ బలిహరణం, పూర్ణాహుతి, శిఖర ప్రతిష్ఠ, ధ్వజ కుంభాభిషేకం నిర్వహించారు. సాయంకాలం భక్తి శ్రద్ధలతో బోనాలు ఊరేగించి ఆలయానికి చేరుకొని శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు దర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ హాజరు కాగా ముదిరాజు కులస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీ పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఆయన అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత బాజిరెడ్డి జగన్ను ముదిరాజ్ సంఘ సభ్యులు, పెద్దలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దుబ్బాక పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ అధ్యక్షులు కర్రోల శ్రీనివాస్, చతుర్వేదం, మోచ శ్రీనివాస్, గంగబాపు, మంద గంగయ్య, లక్ష్మీనారాయణ, కాలగడ్డ బుచ్చన్న, శ్రీనివాస్, అంకం సంతోష్, పెద్ద గంగబాబు, ఎం గంగాధర్, టి మురళి, బి మైపాల్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. జై భవాని, జై పెద్దమ్మ. సమస్త భక్తులకు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో మరి నిర్మించినటువంటి ముదిరాజ్ సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ముదిరాజ్ సంఘ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఇటువంటి మహత్తరమైనటువంటి జగజ్జనని పెద్దమ్మ తల్లి యొక్క ఆలయాన్ని చాలా చక్కగా అందంగా నిర్మించడం జరిగింది. ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని 2 సంఘాల సభ్యులు కూడా కలిసి మరి
మా పెద్దలు పూర్వంలో 1980వ సంవత్సరంలో ఈ ఇంతకుముందు ఇక్కడ పెద్దమ్మ ఆలయం నిర్మించింది. అది మరి చిన్నగా అయిపోవడం వలన మళ్ళీ పెద్ద ఆలయాన్ని నిర్మించాలని సంకల్పంతోని ఇప్పుడు కొత్త పద్ధతిలో ఈ ఆలయాన్ని మళ్ళీ కొత్త సభ్యులందరూ కూడా కలిసి పాత పెద్ద మనుషులు పెట్టినటువంటి అమ్మవారిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ సోయా పంట చేతికి రావడంతో రైతుల సౌకర్యార్థం సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సాలూరా సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్ తెలిపారు. రైతులు నాణ్యమైన సోయా పంటను తీసుకువచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని ఆయన కోరారు. సాలూరా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో నాఫెడ్ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్ ప్రారంభించారు. కార్యక్రమానికి మండల ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ శశిభూషణ్, క్లస్టర్ అధికారి రవీందర్లు హాజరై సోయా విక్రయాలపై రైతులకు సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలతో సోయా కొనుగోలును నిర్వహించడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. రైతులు నాణ్యమైన పంటను విక్రయించి అధికారులు సిబ్బందికి సహకరించాలని కోరారు. సోయా కొనుగోలు కేంద్రాన్ని సాలూరా సొసైటీకి కేటాయించినందుకు అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు. కార్యక్రమంలో సంఘ వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి, సీఈఓ బస్వంతరావు, కొనుగోలు కేంద్రాల మానిటరింగ్ అధికారి అరుణ్ కుమార్, డిస్కో సాయిలు, కార్యాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. సోయాబీన్ సెంటర్ ప్రారంభించడానికి చేసినటువంటి గౌరవనీయులు మరియు పెద్దలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు, అదేవిధంగా మండల రెవెన్యూ అధికారి గారు, తహసీల్దార్ గారు మరియు ఇతర గౌరవనీయులైన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మరి ముఖ్యంగా సోయా రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈనాటి మరి సోయాబీన్ మనము ఓపెనింగ్ సెంటర్ చేసుకున్నాము, ప్రారంభోత్సవము. దానికి మీరందరు రైతులు కూడా సహకరించి, ఎందుకంటే ఈ తేమ శాతము మాత్రము జాగ్రత్త వహించి దాని యొక్క నామ్స్ ప్రకారము మీరు తీసుకొచ్చినట్లుంటే ఎలాంటి రిజెక్ట్ కావు, మళ్ళీ లారీ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సాలూరా మండల కేంద్రంలో 3వ నంబర్ అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ శశిభూషణ్, అంగన్వాడీ సూపర్వైజర్ గంగవేణి, ఈఎస్ఎస్ చైర్మన్ అల్లె జనార్దన్లతో కలిసి భూమి పూజ చేశారు. సుమారు 12 లక్షల నిధులతో ఈ భవన నిర్మాణం చేపడుతున్నట్లు సూపర్వైజర్ గంగావేణి తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద 8 లక్షలు, 15th ఫైనాన్స్ కింద 2 లక్షలు, DWO నుండి 2 లక్షల నిధులు మంజూరైనట్లు ఆమె చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దయాకర్ రెడ్డి, డిస్కో సాయిలు, శ్రీకాంత్, శివ పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మన సాలూరా మేజర్ జీపీ మండల పరిధిలో అంగన్వాడీ సెంటరు సాలూరా 3 అంగన్వాడీ సెంటర్ బిల్డింగ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఏఈ గారు మరియు గ్రామ పెద్దలు, గ్రామ సెక్రటరీ, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. ఇది ఎన్ఆర్జీఎస్ కింద 8 లక్షల గ్రాంటు మరియు 15th ఫైనాన్స్ తరఫున 2 లక్షల గ్రాంటు, DWO నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి 2 లక్షల రూపాయలు, మొత్తము 12 లక్షల ఎస్టిమేషన్తో బిల్డింగ్ శాంక్షన్ జరిగింది. ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రయత్నించారు. ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు తెలపాలని నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం బోర్లం గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. బోర్లంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనుల భూమి పూజకు ఎమ్మెల్యే పోచారం హాజరయ్యారు. సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, లేదంటే రాజీనామా చేయాలని ప్లక్కార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంధాయించి ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వినకపోవడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. గ్రామంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రావడం జరిగింది. ఏదో అభివృద్ధి పనుల కోసం రావడం జరిగింది. దానికి నిరసనగా బోర్లం గ్రామ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ సమయంలో కానీ పార్టీ మారిన తర్వాత కానీ ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చమని మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా బోర్లం గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కొన్ని అంతర్గతంగా ముగిసిపోయాయి. వాటి బిల్లులు రాక చాలామంది బాధితులు బిల్లులు కట్టుకోలేకపోతున్నారు. ఆ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలు ఉండో చెప్పమని మా బోర్లం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము నినాదాలు చేస్తూ అడ్డుకోవడం జరిగింది. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య తెలిపారు.
భారతదేశ ఐక్యత స్ఫూర్తికి ప్రజల్లో జాతీయ ఐక్యత సామరస్యం కోసం కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమం పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆధ్వర్యంలో 2K రన్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జిల్లా పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ పరేడ్ గ్రౌండ్, రైల్వే కమాన్, అయ్యప్ప మందిరం, మీ సేవా కార్యాలయం, పాలిటెక్నిక్, నీలకంఠేశ్వర్ దేవాలయం వరకు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ ఉక్కు మనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివాస్ను జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో దేశ సమగ్రత, ఐక్యత కొరకు కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తిగా భారతదేశంలో గల అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఉక్కు మనిషిగా పిలుస్తారని ఆయన చెప్పారు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని 2K రన్ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా యువత పెద్ద మొత్తంలో పాల్గొనడం ఎంతో ఆనందకరమని అన్నారు. భారత ఐక్యత స్ఫూర్తికి ప్రజల్లో జాతీయ ఐక్యత సామరస్యం, దేశభక్తి భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వల్లభాయ్ పటేల్ గారి 150వ పుట్టినరోజు దినోత్సవ సందర్భంగా దేశం మొత్తం అన్ని ప్రాంతాల్లో ఇలా యూనిటీ, రన్ ఫర్ యూనిటీ అనే కాన్సెప్ట్తో రన్నింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే మన నిజామాబాద్లో ఇక్కడ ఓల్డ్ కలెక్టరేట్ నుంచి డిఎస్ చౌరస్తా దాకా రన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి మనకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. దీని ద్వారా వచ్చే మన మెసేజ్ ఏంటంటే మన ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా చిన్న చిన్న రాజ్యాల్ని అన్నిటినీ కలిపి ఎంతో 562 రాజ్యాలు ఉంటే ఇండియా ఫామ్ అయినప్పుడు అందరినీ కలిపి ఒక భారతదేశాన్ని తీసుకురావడంలో ఆయన చేసిన కృషిని మనం గుర్తించుకుంటూ అట్లానే మనం అందరం మన భారతదేశాన్ని ఐక్యతని గురించి మనం కష్టపడాలని దానిలో భాగంగానే మనం ఇట్లాంటి వేరే యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇవాళ ఈ రన్లో లోకల్ యువత గత 6 మాసాలుగా విద్యార్థుల చదువు మెరుగుపడే విధంగా చదువులో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించడమే స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ అని నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ చందన తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల నైపుణ్యాలతో పాటు జ్ఞాపక శక్తిని పెంచుతాయని, ఏకాగ్రత సైతం విద్యార్థుల్లో పెంపొందడానికి దోహదపడుతుందని ఆమె చెప్పారు. నగరంలోని సుభాష్ నగర్లోని నారాయణ పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులచే స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు సుభాష్ నగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ చందన తెలిపారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ వెంకట్ గౌడ్, ఏజీఎం శివాజీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత 6 మాసాల నుండి విద్యార్థుల చదువు మెరుగుపడే విధంగా చదువులో వారి నైపుణ్యాన్ని ప్రదర్శింపచేయడమే స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ అని అన్నారు. ఈ కాన్ఫరెన్స్ ప్రముఖ డిఎల్ఎం ఉపాధ్యాయుల ద్వారా నిర్వహించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యాధికారులు హర్షం వ్యక్తం చేశారని ఆమె చెప్పారు. విద్యార్థుల పట్ల ఇలాంటి కార్యక్రమాలు వారి నైపుణ్యాలతో పాటు జ్ఞాపక శక్తిని పెంచుతాయని, ఏకాగ్రత సైతం విద్యార్థుల్లో పెంపొందించడానికి దోహదపడుతుందని ఎంఈఓ వెంకట్ గౌడ్ తెలిపారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు, అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ చందన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వర్గీయ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని బాన్స్వాడ డీఎస్పీ విఠల్ రెడ్డి అన్నారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని జాతీయ సమైక్యతకు పాటుపడాలని, సన్మార్గంలో నడుస్తూ సమాజానికి సేవలు అందించాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం వరకు ఏక్తా దివస్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి డీఎస్పీ విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బీద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు అభ్యసించి ఉక్కు మనిషిగా పేరు పొందారని కొనియాడారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి బాగా చదివి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని, హోమ్ మినిస్టర్గా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా దేశం అంతటా కూడా ఈ రోజును ఏక్తా దినంగా ప్రకటించి యూనిటీ డైవర్సిటీ అనే నినాదంతో ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్
దేశంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారో వారిని ఈరోజు స్మరించుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. బాన్సోడ జూనియర్ కాలేజ్ నుంచి స్టేడియం, మినీ స్టేడియం వరకు అన్ని స్కూళ్ళు విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాము. నిత్యం వ్యాయామం, యోగ సాధనతో రోగాలు దరిచేరవని ప్రజలందరూ నిత్యం యోగా వ్యాయామం క్రమం తప్పకుండా అనుసరించాలని కోటగిరి ఎస్ఐ సునీల్ అన్నారు. శుక్రవారం కోటగిరి మండల కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కోటగిరి ఎస్ఐ సునీల్ పోలీస్ సిబ్బంది విద్యార్థులతో కలిసి కోటగిరి బస్టాండ్ నుండి 2K రన్ నిర్వహించారు. సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించినట్లు తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పరుగు పందెంలో పాల్గొన్న విద్యార్థులకు మొదటి, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది శ్రీనివాస్, యాదగిరి, వెంకటేష్, విష్ణువర్ధన్ గౌడ్, ఇలియాస్, హైమద్ అలీ, నాయకులు బర్ల మధుకర్, గంగాధర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినం సందర్భంగా మన కోటగిరి మండల హెడ్ క్వార్టర్లో రన్ ఫర్ యూనిటీ 2 కిలోమీటర్స్ రన్ అనేది మా కోటగిరి పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి 2K రన్ కార్యక్రమంలో మన గ్రామానికి చెందిన విద్యార్థులు మరియు యువకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయనది ఒకటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు నడక కానీ, రన్నింగ్ కానీ, వ్యాయామాలు కానీ చేయడం తప్పనిసరి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మాక్లూరు మండలంలోని మామిడిపల్లిలో గల వంజరి కళ్యాణ మండపంలో తమ సిబ్బంది వినయ్ వివాహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డిచ్పల్లి మండల కేంద్రంలో KNR గార్డెన్లో కేసారం గ్రామానికి చెందిన తూర్పు సాయిరెడ్డి కూతురు వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దాంపత్యం సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట AMC చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ, నరేష్, రవి, కార్యకర్తలు తదితరులున్నారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా షేక్పేట్ డివిజన్ పరిధిలోని పారామౌంట్ కాలనీ, మినీ బృందావన్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి, మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ, మాజీ ఎమ్మెల్యే షకీల్తో కలిసి ఫైజా మజీద్, ఫాతిమా మజీద్, మహమ్మదియా మజీద్, సబ్జా మజీద్, కోయాసాద్ మజీద్ వద్ద బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మైనార్టీ సోదరులను విజ్ఞప్తి చేశారు. సందర్భంగా నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలుపు పరంపరను కొనసాగిద్దామన్నారు. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఒక సవాలుగా తీసుకొని తమ సత్తా చాటాలని విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహిళలకు బ్లౌజ్ పీసులు, గాజులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఈఓ రాములు, చైర్మన్ బింగి మధు, ధర్మకర్త మండలి సభ్యులు కిషోర్ దాయమ, గోపురేఖ సిబ్బంది కిషోర్, తానేష్, ఆలయ అర్చకులు రాజ్ కిరణ్, రఘురాం వ్యాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తడిసిన ధాన్యం కొనడంలో కేంద్రం మొండి చేయి, రాష్ట్ర ప్రభుత్వమే రైతుల వెన్నంటి నిలుస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వెల్లడి. బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్లు అబద్ధాలు
భూభారతిలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలని ఇందల్వాయి తహసీల్దార్ అవుతున్న భీమ్గల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ